అందరికీ నమస్కారం. తైవికి స్వాగతం. ఈ 'నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్' సీరీస్ అయితే ఎక్సలెంట్ ఉందండి. నా దృష్టిలో పీక్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అంటే సీజన్స్ 1-4 క్యారెక్టర్స్ మీద ఫోకస్, వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ పీక్ ఉంటాయి ఆ టైంలో. మళ్ళీ రైటింగ్ క్వాలిటీ ఆ లెవెల్‌లో ఆ వైబ్ మ్యాచ్ చేసింది అంటే అది 'నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్' సీరీసే. కానీ అసలు ఈ 'నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్' టైమ్ లైన్ ఏంటి? డంక్ అండ్ ఎగ్ ఎవరు? ఈ స్టోరీలో ఈవెంట్స్ ఏం జరుగుతాయి? హౌస్ స్టార్క్‌కి లింక్స్ ఎలా వచ్చాయి? బరాతియన్స్‌కి దీనికి ఉన్న సంబంధం ఏంటి? జాన్ స్నో లింక్ ఎలా వచ్చింది? అసలు 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్‌కి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి' ఈ సీరీస్‌కి లింక్స్ ఏంటి? అవన్నీ ఈ వీడియోలో మాడేసుకుందాం. ఆల్సో ఈ వీడియో అంతా లోర్ ఎక్స్‌ప్లనేషన్ కాబట్టి ఆబ్వియస్‌లీ చాలా స్పాయిలర్స్ ఉంటాయి. సో కన్సిడర్ దిస్ ఎ స్పాయిలర్ వార్నింగ్ అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ షో ఓపెన్ అయ్యేది డంక్ తన మాస్టర్ అయిన సర్ అర్లన్ పెనిట్రీ చనిపోయాక తనని బరీ చేయడంతో. మెడివల్ టైమ్స్‌లో నైట్ అండ్ స్క్వైర్ బాండ్ అనేది మిలిటరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాండ్స్. ఒక నైట్ అనేవాడు చాలా ఆనరబుల్‌గా వాళ్ళ లార్డ్‌కి సర్వ్ చేస్తూనే ఇన్నోసెంట్ పీపుల్‌ని డేంజర్స్ నుంచి కాపాడతాడు. ఒక నోబుల్ మనిషిలా ఉండాలి. ఈ నైట్‌కి హెల్పర్‌లా స్క్వైర్స్ ఉంటారు. ఈ స్క్వైర్సే ట్రైనింగ్ అయ్యాక ఫ్యూచర్‌గా నైట్స్ అవుతారు. ఈ షో మొత్తం ఈ నైట్ అండ్ స్క్వైర్ బాండింగ్ అనే థీమ్, అసలు ఒక ఆనరబుల్ నైట్ ఎలా ఉండాలి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఒక హీరో తను నమ్మిన మంచి కోసం ఏం చేయాలి, ఇలాంటి థీమ్స్ మీదే వెళ్తది. డంక్ ఫుల్ పేరు డంకన్. డంక్ ఒక అనాథ. సర్ అర్లన్ ఆల్మోస్ట్ డంక్‌ని ఒక అడాప్టెడ్ ఫాదర్ లానే చూసుకుంటాడు. సో ఆయన చనిపోయాక డంక్ కూడా ఒక నైట్ లాగా ఏదో ఒక లార్డ్ కింద సెటిల్ అయిపోయి వాళ్ళ హౌస్‌లో ఎంప్లాయ్‌మెంట్ తెచ్చేసుకుందాం అనుకుంటాడు. ఇది జరగాలంటే ముందు డంక్‌కి ఒక మంచి నైట్ అని అందరికీ తెలియాలి. అది జరగాలంటే యాష్‌ఫోర్డ్ అనే ప్లేస్‌లో జరిగే టోర్నీలో డంక్ విన్ అవ్వాలి. ఆర్ అట్‌లీస్ట్ తన సామర్థ్యం నిరూపించుకోవాలి. ఇలా యాష్‌ఫోర్డ్‌కి వెళ్ళే దారిలో డంక్ ఒక ఇన్‌కి వెళ్తాడు. అక్కడ ఒక కిడ్‌ని చూసి ఆ ఇన్‌లో వర్క్ చేసే పనోడేమో అనుకుంటాడు. ఈ కిడ్ ఎవరో కాదు, ఎగ్. ఇక్కడే ఇంకొక డ్రంక్ టార్గేరియన్ కూడా చూస్తాడు. ఆ తాగుబోతు టార్గేరియన్ ఎవరో కాదు, డేరాన్. కానీ అసలు వీళ్ళిద్దరు ఎవరు? ఇన్‌లోంచి అలా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోదాం. 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్' షోకి ఫస్ట్ లింక్ ఇక్కడే వస్తదండి. టార్గేరియన్ ఫ్యామిలీ ట్రీ చాలా పెద్దది అండ్ చాలా కాంప్లికేటెడ్ ఉంటది. బట్ ఈ షో కాంటెక్స్ట్ వరకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా. ఈ షో జరిగే టైంలో ఐరన్ థ్రోన్ మీద ఉన్న కింగ్ పేరు డేరాన్ ద సెకండ్. కానీ అసలు ఈ డేరాన్ ద సెకండ్ ఎవరు? మనం 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్' దగ్గరికి వెళ్ళాలి. 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్‌లో' క్వీన్ రెనీరా ఉంటది కదా! రెనీరాకి బేసికల్లీ 2 సెట్స్ ఆఫ్ కిడ్ ఉంటారు. సెట్ నంబర్ 1 జెసెరిస్, లుసెరిస్ అండ్ జాఫ్రే. వీళ్ళు రెనీరాకి హార్విన్ స్ట్రాంగ్‌కి పుట్టినోళ్ళు. సెట్ నెంబర్ 2లో ఎగాన్ ద థర్డ్ అండ్ విసెరిస్ ద సెకండ్ ఉంటారు. వీళ్ళు రెనీరా అండ్ డేమన్‌కి పుట్టినోళ్ళు. స్పాయిలర్స్ లేకుండా ఈ కిడ్స్ అందరిలోకి నెక్స్ట్ కింగ్ అయ్యేది ఎగాన్ ద థర్డ్. ఈ ఎగాన్ ద థర్డ్‌కి మొత్తం 5 మంది కిడ్స్ ఉంటారు. 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. వీళ్ళల్లో సెకండ్ కిడ్ పేరు బేలార్. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' సర్సీ బ్లాస్ట్ చేసేస్తది కదా! సెప్ట్ ఆఫ్ బేలార్. అది కట్టింది ఈ బేలారే. ఎనీవే, ఏగాన్ ద థర్డ్‌కి ఉన్న కిడ్స్‌కి ఎవ్వరికీ పెళ్ళిళ్ళు కావు. అయినోళ్ళకి కిడ్స్ ఉండరు. సో ఏగాన్ ద థర్డ్ తమ్ముడైన విసెరిస్ ద సెకండ్ నెక్స్ట్ కింగ్ అవుతాడు. ఈ విసెరిస్ ద సెకండ్‌కి 3 కిడ్స్ ఉంటారు. వీళ్ళల్లో ఎగాన్ ద ఫోర్త్ ఈజ్ ద నెక్స్ట్ కింగ్. వీళ్ళ ఏగాన్ తప్ప ఇంక వేరే నేమే దొరకలేదా అనిపిస్తది అప్పుడప్పుడు. ఎంతమంది ఏగాన్‌లండి. ఈ ఎగాన్ ద ఫోర్త్ వల్ల చాలా పెంట అవుతదండి. ఇన్‌ఫాక్ట్ ఎగాన్ ద ఫోర్త్‌ని అన్వర్తీ కింగ్ అంటారు. అన్వర్తీ కింగ్ అని ఎందుకంటారంటే వాడు చేసిన తోలు పనులు అలా ఉన్నాయి కాబట్టి. ఎగాన్ ద ఫోర్త్‌కి 2 కిడ్స్ ఉంటారు. కిడ్ నెంబర్ 1 ఈజ్ డేరాన్ ద సెకండ్. ఈ షోలో ప్రెజెంట్ ఐరన్ థ్రోన్ మీద ఉన్నది డేరాన్ ద సెకండే. కిడ్ నెంబర్ 2 ఈజ్ ప్రిన్సెస్ డెనెరిస్. కానీ ఎగాన్ ద ఫోర్త్‌కి చాలా మంది బాస్టర్డ్ సన్స్ ఉంటారు. ఈ బాస్టర్డ్ సన్స్ అందరిలో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు 3 ఉంటారు. డేమన్ బ్లాక్‌ఫైర్, ఏగోర్ రివర్స్ అండ్ బ్రెండన్ రివర్స్. యెస్, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' మీకు తెలిసిన బ్రెండన్ రివర్సే ఇతను. ఈ డేమన్ బ్లాక్‌ఫైర్‌కి అసలు నేమ్ ఎలా వచ్చిందంటారా? 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్‌లో' బ్లాక్‌ఫైర్ స్వార్డ్ ఉంటది కదా! ఏగాన్ ద కాంక్రర్ యూజ్ చేసిన బ్లాక్‌ఫైర్ స్వార్డ్ ఇది. ప్రతి టార్గెరియన్ కింగ్‌కి పాస్ డౌన్ అవుతా వస్తది. ఈ స్వార్డ్ ఎంత గొప్పది అంటే ఇది ఉంటే అతను టార్గెరియన్ కింగ్ అని ఫిక్స్ అయిపోతారు చాలామంది నోబుల్స్ అండ్ లార్డ్స్. ఇలాంటి స్వార్డ్‌ని తీసుకెళ్ళి సొంత కొడుకు డేరాన్ ద సెకండ్‌కి ఇవ్వకుండా బాస్టర్డ్ కొడుకైన డేమన్‌కి ఇస్తాడు ఏగాన్ ద ఫోర్త్. డేమన్ ఏమో ఆ స్వార్డ్ నేమే తన హౌస్ నేమ్‌లా పెట్టేసుకొని డేమన్ బ్లాక్‌ఫైర్ అయిపోతాడు. నార్మల్‌గా టార్గేరియన్ సిజ్‌లో వచ్చేసి బ్లాక్ ఫ్లాగ్ మీద రెడ్ డ్రాగన్ ఉంటది కదా! డేమన్ మాత్రం దాన్ని రివర్స్ చేస్తాడు. అందుకే డేమన్‌ని బ్లాక్ డ్రాగన్ అని కూడా అంటారు. ఇలా డేమన్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ అనేది డేమన్‌కి, డెరమ్ ద సెకండ్‌కి మధ్య జరుగుతది.
డేమన్‌కి, డేరాన్‌కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటది. డేమన్ ఈజ్ ఎ బోర్న్ వారియర్. స్ట్రాంగ్ టార్గెరియన్ ఫీచర్స్ ఉంటాయి. హానరబుల్ ఉంటాడు. స్కిల్డ్ ఇన్ బ్యాటిల్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎగాన్ ద కాంకరర్‌తో చాలా రిజెంబ్లెన్స్ ఉంటది. ఇన్‌ఫాక్ట్ వెస్టెరోస్‌లో లార్డ్స్ అండ్ నోబుల్స్ చాలామంది అయ్యయ్యగా మళ్ళీ పుట్టాడా అని ఫీల్ అయ్యేవాళ్ళంట. అందుకే డేమన్ తన బ్లాక్ ఫైర్ రెబెలియన్ స్టార్ట్ చేసినప్పుడు తనకి చాలా సపోర్ట్ వచ్చింది. ఆన్ ది ఆపోజిట్ సైడ్ డేరన్ ద సెకండ్. డేమన్ లాగా వారియర్ అసలుకే కాదు. డేరన్ ఈజ్ ఎ స్కాలర్. బాగా చదువుకున్నోడు, నాలెడ్జబుల్ పర్సన్. మీకు గుర్తుందా డోర్న్ కింగ్డమ్‌కి, ఐరన్ థ్రోన్‌కి ఎప్పుడు గొడవ కదా! బట్ డేరన్ ద సెకండ్ మాత్రం డోర్నిష్ కింగ్డమ్‌ని అసలు యుద్ధమే లేకుండా 7 కింగ్డమ్స్‌లో కలిపేస్తాడు. డోర్నిష్ ప్రిన్స్ అయిన మెరియా మార్టెల్‌ని పెళ్లి చేసుకొని మ్యారేజ్ ద్వారా అలయన్స్ చేసేసుకుంటాడు. కానీ ఇది తన ఫాదర్ అయిన ఎగాన్ ద ఫోర్త్‌కి అస్సలు నచ్చదు. డర్న్ వాళ్ళు లోవర్ క్లాస్ అన్నట్టు చూస్తాడు. వాళ్ళ మీద యుద్ధం ఎలా స్టార్ట్ చేద్దామా అని స్కీములేస్తా ఉంటాడు. కానీ డెరాన్ ద సెకండ్ మాత్రం పీస్‌ఫుల్‌గా ఉంచడానికే చూస్తాడు. అందుకే ఎగాన్‌కి, డెరాన్‌కి అస్సలు పడదు. అందుకే ఎగాన్ చనిపోయే ముందు తన బస్టర్డ్స్‌ని లీగలైజ్ చేస్తాడు. డేమన్‌కి బ్లాక్ ఫైర్ స్వాడ్ ఇచ్చేస్తాడు. డేమన్ కూడా వారియరే కాబట్టి డోర్న్ మీద యుద్ధం చేస్తాడు అనే అజంప్షన్‌తో ఇదంతా చేస్తాడు. వెస్టెరోస్‌లో డోర్న్ అంటే ఇష్టం లేని చాలా మంది లార్డ్స్ అండ్ నోబుల్స్ కూడా ఇందుకే డేమన్ బ్లాక్ ఫైర్ రెబెలియన్‌కి సపోర్ట్ ఇస్తారు. అయినా డెరన్ పాపం మంచోడండి. వీళ్ళే యుద్ధం కావాలి అని సిచ్యువేషన్ మొత్తం సోది చేసేసారు. డెరాన్ ద సెకండ్‌కి మొత్తం 4 కిడ్స్. బేలార్, ఏరీస్ 1, రేగాల్ అండ్ మేకార్. వీళ్ళల్లో ఏరీస్ 1 అండ్ రేగాల్ యూజ్‌లెస్ గాళ్ళు. సో వాళ్ళని అలా సైడ్ చేసేద్దాం. ఎనీవే మన షోలో అందరి ఫేవరెట్ క్యారెక్టర్ అయిన ప్రిన్స్ బేలార్ అండ్ తన బ్రదర్ అయిన ప్రిన్స్ మేకర్ ఉన్నారు కదా. యాక్చువల్లీ వీళ్ళ వల్లే వాళ్ళ ఫాదర్ విన్ అవుతాడు. ఈ బ్రదర్స్ ఇద్దరిని హ్యామర్ అండ్ యాన్విల్ అని పిలుస్తారు. తెలుగులో చెప్పాలంటే సుత్తి మరియు దాగలి. ఇలా ఎందుకు అనేవాళ్ళో చెప్తా. బేసికల్లీ డేమన్ బ్లాక్ ఫైర్ మంచి వారియర్ అని చెప్పా కదా. ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్లో డేమన్ ఆల్మోస్ట్ విన్ అయిపోతాడు. డేమన్కి సపోర్ట్గా ఏగర్ రివర్స్ తన ఆర్మీకి జనరల్గా ఉంటాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్క్ అవుతుంది. రెబెలియన్ ఆర్మీ వరుసగా బ్యాటిల్స్ విన్ అయిపోతుంది. కానీ ఇక్కడే అస్సలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ మొత్తం వీళ్ళు ఏదో ఒక పాలిటిక్స్ ట్విస్ట్ వస్తూనే ఉంటాయి కదా. ఇందాక చెప్పిన ముగ్గురు ఇంపార్టెంట్ బాస్టర్స్లో డేమన్ అండ్ ఏగర్ కలిసి ఉంటే మూడో వాడైన బ్రైండన్ రివర్స్ మాత్రం డేరాన్ నెంబర్ 2 సైడ్ తీసుకుంటాడు. అసలు ఈ బ్రైండన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో 3 ఐ డ్రైవన్ ఎవరో కాదు, ఈ బ్రైండనే. బ్రైండన్ ఒక మంత్రగాడు. తర్వాత తన పవర్ని బ్రాన్ స్టార్కి ఇస్తాడు. ఇదే మన స్టార్క్ లింక్. ఈ బ్రెండన్ ఎందుకు డేరాన్ 2 సైడ్ తీసుకున్నాడంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఒరిజినల్ టార్గేరియన్ లైనే రూల్ చేయాలి అని బ్రెండన్ నమ్ముతాడు. అలానే బ్రెండన్ని తన మదర్ అయిన మెలిసా బ్లాక్వుడ్ని డేరాన్ అండ్ డేరాన్ వాళ్ళ మదర్ ప్రొటెక్ట్ చేస్తారు. ఇదే కాక ఏగాన్ రివర్స్కి బ్రెండన్కి అస్సలు పడదు. అండ్ డేరాన్ 2కి నమ్మకస్తుల్లో బ్రెండన్ కూడా ఒకడు. డేమన్కి బ్లాక్ ఫైర్ ఎలా అయితే ఇచ్చారో బ్లాక్ ఫైర్కి సిస్టర్ వాడైన డార్క్ సిస్టర్ని డేరాన్ 2 బ్రెండన్కి ఇస్తాడు. బ్రెండన్ ఒక మంత్రగాడని చెప్పే కదా, తన దగ్గర ఎలీట్ ఆర్చర్స్ బెటాలియన్ ఉంటుంది. డేమన్ ఫస్ట్లో అన్ని బ్యాటిల్స్ గెలిచేస్తుంటాడు. కరెక్ట్గా ఇదే టైంలో బేలర్, బ్రేక్స్పియర్ అండ్ మేకర్ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఈ బ్రదర్స్ ఇద్దరు వేసే ప్లానే హ్యామర్ అండ్ యాన్విల్ స్ట్రాటజీ. బేసికల్లీ ఇట్లా చిన్న చిన్న బ్యాటిల్స్ కాకుండా మొత్తం ఒకే బ్యాటిల్లో తేలిపోయే సిచ్యువేషన్ తీసుకొస్తారు. ఈ బ్యాటిల్లో మేకా ఇస్ ద యాన్విల్. డేమన్ బ్లాక్ ఫైర్ ఫోర్సెస్ అన్ని కమిట్ అయ్యేదాకా వాళ్ళ అటాక్స్ని తట్టుకోవాలి. ఒక షీల్డ్ వాల్ లాగా నిలబడాలి. ఇక్కడ కూడా డేమనే ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తాడు. ఇక్కడే కింగ్స్ గార్డ్ లీడర్ అయిన సర్ గ్వెయిన్ కార్బ్రేకి డేమన్కి ఇండివిజువల్ బ్యాటిల్ పడుతుంది. ఈ బ్యాటిల్లో సర్ గ్వెయిన్ ఇంజూర్ అవుతాడు. డేమన్ ఆనరబుల్గా యాక్ట్ చేస్తాడు. గ్వెయిన్కి ట్రీట్మెంట్ ఎలా చేస్తాడు. ఇక్కడే బ్యాటిల్లో పాస్ వస్తుంది. కరెక్ట్గా ఇదే టైం అని చెప్పేసి బ్రెండన్ రివర్స్ తన ఆర్చర్స్కి ఆర్డర్ ఇచ్చేస్తాడు. అందరూ ఒకేసారి యారోస్ షూట్ చేసేస్తారు. డేమన్కి వరుసగా యారోస్ దిగుతాయి. అక్కడే చనిపోతాడు. ఇది చూసిన ఏగర్ రివర్స్ షాక్ అవుతాడు. డేమన్ చనిపోయాడని తెలిస్తే ఆర్మీ మోరల్ డౌన్ అవుతుందని తెలిసి ఈలోపే మన అందరిని ఒకేసారి ఛార్జ్ చేస్తాడు. అందరూ కమిట్ అయ్యారు అని తెలియగానే కొండ వెనక నుంచి దాక్కున్న బేలార్ అండ్ తన ట్రూప్స్ హ్యామర్ లాగా వచ్చి రెబలియన్ ట్రూప్స్ని వెనక నుంచి అటాక్ చేస్తారు. ఇలా హ్యామర్తో యాన్విల్ని కొడితే మధ్యలో ఎవరుంటే వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు కదా. అందుకే దీన్ని హ్యామర్ అండ్ యాన్విల్ స్ట్రాటజీ అంటారు. ఇలా వెనక నుంచి బేలార్, ముందు నుంచి మేకర్, వీళ్ళిద్దరు ఆర్మీస్ మధ్య ఏగార్ రివర్స్ ఆర్మీ డిఫీట్ అయిపోతుంది. ఇలా ఈ డెసిసివ్ బ్యాటిల్లో డేమన్ చనిపోతాడు అండ్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ ఫెయిల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రెజెంట్ షోలో 3rd ఎపిసోడ్లో ఎగ్ ఒక సాంగ్ పాడతాడు కదా, ఆ సాంగ్లో చెప్పే స్టోరీ ఇదే. కానీ ఈ బ్యాటిల్లో ఏగర్ రివర్స్ బతికిపోతాడండి. మొత్తానికి ఆ బ్లాక్ ఫైర్ స్వాడ్ తీసుకొని ఫ్రీ సిటీస్కి ఎస్కేప్ అయిపోతాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో గోల్డెన్ కంపెనీ ఉంటుంది కదా, అది స్టార్ట్ చేసేది ఏగరే. ఇలా ఎస్కేప్ అయ్యాక స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కూడా బ్లాక్ ఫైర్ రెబెలియన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ రేంజ్లో అయితే ఏది రాదు. ఇలా బేలర్ అండ్ మేకర్ కలిసి విన్ అయిన బ్యాటిలే బ్యాటిల్ ఆఫ్ రెడ్ గ్రాస్.
ఎనిమీస్ బ్లడ్తో గ్రాస్ అంతా రెడ్గా అయిపోయింది కాబట్టి బ్యాటిల్ ఆఫ్ రెడ్ గ్రాస్ అని పేరు పెట్టారు. నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ ఎపిసోడ్ 5లో డంక్ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ వేస్తారు కదా, ఒక బ్యాటిల్ ఫీల్డ్ స్కావెన్ చేస్తూ ఉంటాడు, అది బ్యాటిల్ ఆఫ్ రెడ్ గ్రాసే. సో అలా ప్రిన్స్ బేలర్ అండ్ మేకర్ రియల్మ్కి స్టెబిలిటీ తీసుకొస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చేద్దాం. అలా ఇందులో డంక్ మీట్ అయ్యేది మేకర్ కిడ్స్ అయిన డేరాన్ అండ్ ఎగన్నే. మన షోలో ఎగ్ ఎవరో కాదు, ఎగ్ ఆన్ ద 5th. ట్రయల్ ఆఫ్ 7లో బేలర్ చనిపోయాక న్యాచురల్లీ అయితే బేలర్ కిడ్స్కి థ్రోన్ వెళ్ళాలి, కానీ బేలర్ కిడ్స్ చనిపోతారు. అలానే నెక్స్ట్ 2 సిబ్లింగ్స్ కూడా చనిపోతారు. సో ఫైనల్లీ మేకరే కింగ్ అవుతాడు అండ్ లినేజ్ అనేది మేకర్ కిడ్స్ త్రూ కంటిన్యూ అవుతుంది. మేకర్కి మొత్తం 6 కిడ్స్ ఉంటారు. వీళ్ళలో ఫస్ట్ కిడ్ డేరాన్. ఇందులో ఎగ్తో పాటు డ్రంక్ లాగా ఉండేది డేరాన్నే. సెకండ్ కిడ్ ఏరాన్. ట్రయల్ ఆఫ్ 7 డిమాండ్ చేసి మొత్తం గోల స్టార్ట్ చేసేది అసలు ఈడే. ఈడు పెద్ద మెంటలోడు. థర్డ్ కిడ్ ఇస్ ఏమన్. ఈ ఏమన్ ఎవరో కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో జాన్ స్నో వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేస్టర్ ఉంటాడు కదా, మొత్తం స్టోరీస్ చెప్తూ ఉంటాడు జాన్కి. ఆ ముసలాయనే ఈయన. అసలైతే ఈయన కింగ్ అవ్వాలి, కానీ ఎగ్ గాడు కింగ్ అవ్వాలి అనేసి తను కింగ్ అవ్వకుండా సాక్రిఫైస్ చేసేసి వాళ్ళకి వెళ్ళిపోతాడు. ఫోర్త్ కిడ్ ఇస్ ప్రిన్సెస్ డేల్లా. ఫిఫ్త్ కిడ్ మన ఎగ్ ఆన్ ద 5th. 6th కిడ్ ప్రిన్సెస్ రే. కానీ ఇది జస్ట్ టార్గేరియన్ సైడ్ లోర్ మాత్రమే. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో రాబర్ట్ బెరాథియన్కి ప్రజెంట్ సిరీస్లో క్యారెక్టర్కి లింక్ ఉందని తెలుసా? ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, బెరాథియన్ లార్డ్ అయిన లయనల్ బెరాథియన్. తనని ద లాఫింగ్ స్టామ్ అని కూడా అంటారు. ఈయనకి ఫ్యూచర్ సీజన్స్లో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన ఎగ్ పెద్దయ్యాక బెతా బ్లాక్వుడ్ని మ్యారేజ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి పుట్టిన పెద్ద కొడుకు పేరు డంకన్ టార్గెరియన్. ఎగ్కి సార్ డంక్ అంటే ఇష్టం కదా, అందుకే డంక్ పేరు తన పెద్ద కొడుకు పెట్టుకుంటాడు. సెకండ్ కొడుకు పేరు జెహెరిస్. థర్డ్ కిడ్ ఏమో ప్రిన్సెస్ షేరా. ఫోర్త్ కిడ్ ప్రిన్స్ డేరాన్. 5th కిడ్ ప్రిన్సెస్ రేలే. వీళ్ళలో జెహెరిస్ అండ్ షేరా సిబ్లింగ్స్ అయినా కూడా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి 2 కిడ్స్ వస్తారు, వాళ్ళే ఏరిస్ అండ్ రేలా. ఈ ఏరిస్ ఎవరో కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మ్యాడ్ కింగ్ ఏరిస్ ఇతనే. ఈ డంకన్ టార్గెరియన్కి లీనల్ బెరాథియన్ కూతురికి అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు, కానీ డంకన్కి మాత్రం ఈ అరేంజ్డ్ మ్యారేజ్ అస్సలు నచ్చదు. తను జెన్నీ ఆఫ్ ఓల్డ్ స్టోన్స్ అనే ఒక కామన్ అమ్మాయితో లవ్లో పడిపోతాడు. అసలు రాయల్టీ అయ్యి ఉండి ఇలా కామనర్తో ప్రేమ ఏంటి అని ఆపేద్దాం అనుకుంటారు అందరూ. నీకు జెన్నీ కావాలా థ్రోన్ కావాలా, ఏదో ఒకటి చూస్ చేసుకుంటే డంకన్ మాత్రం నాకు జెన్నీయే కావాలని చెప్పి థ్రోన్కి తన హక్కు వదిలేసుకుంటాడు. సో నెక్స్ట్ ఇన్ లైన్ అయిన జెహెరిస్ కింగ్ అవుతాడు. ఆల్సో ఈ జెన్నీ ఎవరో కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ సీజన్లో ద లాంగ్ నైట్ ఎపిసోడ్లో పెద్ద బ్యాటిల్ అవుతుంది కదా, ఆ బ్యాటిల్ స్టార్ట్ అయ్యే ముందు పాడ్రిక్ గడ్ ఒక సాంగ్ పాడతాడు కదా, ఆ సాంగ్ పేరు జెన్నీస్ సాంగ్. ట్రాజడీ అట్ సమ్మర్ హాల్ తర్వాత జెన్నీకి ఏమైందో ఎవ్వరికీ తెలీదు. తను ఇంకా దెయ్యంలాగా ఆ సమ్మర్ హాల్ రూయిన్స్లోనే తిరుగుతుంది అనుకుంటారు అందరూ. అలా వచ్చిన సాంగే జెన్నీస్ సాంగ్. బ్యాక్ టు ద స్టోరీ. డంకన్ మ్యారేజ్ రిజెక్ట్ చేయడం వల్ల హౌస్ బెరాథియన్ పరువు పోగొట్టాడు అని చెప్పేసి లయనల్ బెరాథియన్కి కోపం వచ్చేస్తుంది. హౌస్ టార్గెరియన్ మీద ఫస్ట్ బెరాథియన్ రెబెలియన్ స్టార్ట్ చేస్తాడు, కానీ సర్ డంకన్ ద టాల్తో జరిగిన ట్రయల్ బై కాంబాట్లో ఓడిపోతాడు. సో బెరాథియన్ రెబెలియన్కి ఎండ్ గార్డ్ పడుతుంది. కానీ ఇక్కడే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మెయిన్ సిరీస్కి సీట్స్ పడతాయి. లేనల్లీ అలానే హౌస్ బెరాథియన్ని సాటిస్ఫై చేయడానికి ఎగ్ గాడు వాళ్ళ చిన్న కూతురైన రేలేని లేనల్ హెయిర్ అయిన ఆర్మండ్ బెరాథియన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ రేలే అండ్ ఆర్మండ్కి ఒక కొడుకు ఉంటాడు, వాడే స్టెఫాన్ బెరాథియన్. ఈ స్టెఫాన్కి 3 కొడుకులు పుడతారు. వాళ్ళెవరో కాదు, రాబర్ట్ బెరాథియన్, స్టానిస్ బెరాథియన్ అండ్ రెన్లీ బెరాథియన్. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రెజెంట్ టైం లైన్ దాకా వస్తాం. ఇక్కడే ఇంకొక స్టార్క్ లింక్ కూడా ఉంటుంది. డంకన్ అండ్ జెన్నీ పెళ్ళైనాక మెల్లిగా ఎగోన్ ద 5th కోర్ట్లో సెటిల్ అయిపోతారు. ఈ టైంలో జెన్నీ ఒక విచ్ని ఫ్రెండ్ లాగా చేసుకొని కోర్టులోకి తీసుకొచ్చి పెడుతుంది. ఈ మంత్రగత్తకి ఫ్యూచర్ ఈవెంట్స్ చూసే పవర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో జరిగే రెడ్ వెడ్డింగ్, జొఫ్రే గాడి పాయిజనింగ్ ఇలాంటి ఈవెంట్స్ అన్ని ముందే చెప్పేస్తుంది. సో ఈ విచ్ చెప్పిన దాని ప్రకారం ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ ఏరీస్ అండ్ రేలాకి పుట్టబోయే లైన్ నుంచే వస్తుంది అని చెప్తాడు. ఇది విన్న జెహెరిస్ తన 2 కిడ్స్ అయిన ఏరీస్కి రేలాకి కలిపి పెళ్లి చేసేస్తాడు. అయినా ఈ టార్గేరియన్స్కి సిబ్లింగ్ని పెళ్లి చేసుకుని పిచ్చేందో. ఎనీవే, ఈ ఏరీస్కి రేలాకి పుట్టిన కిడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ కొడుకు ప్రిన్స్ రేగార్, సెకండ్ కొడుకు అండ్ డానీ వాళ్ళ అన్న విసెరిస్, ఇంకా ఫైనల్లీ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వచ్చిన డైనరీస్. ఈ ఫస్ట్ కొడుకైన ప్రిన్స్ రేగార్కి డాన్ కింగ్డమ్ ప్రిన్సెస్ అయిన ఎలియా మార్టెల్కి మ్యారేజ్ అవుతుంది. వీళ్ళకి 2 కిడ్స్ ఉంటారు. కానీ కింగ్స్ ల్యాండింగ్ సాకింగ్ అప్పుడు లానిస్టర్ ఆర్మీ ఎలియాని తన 2 కిడ్స్ని బ్రూటల్గా చంపేస్తారు. అందుకే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒబెరెన్కి లానిస్టర్స్ అంటే అంత కోపం. ఎనీవే, ఈ రేగార్ అండ్ లయానా స్టార్క్ లవ్ చేసుకుంటారు, సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు సీక్రెట్ మ్యారేజ్ నుంచి పుట్టిన కొడుకే మన జాన్ స్నో ఎలియాస్ ప్రిన్స్ ఏగాన్ టార్గెరియన్. ఎగ్ ఏమో ఏగాన్ ద 5th అయితే జాన్ స్నో ఏమో ఏగాన్ ద 6th అనమాట. ఎనీవే, ఇది టీవీ షోలోనే కన్ఫర్మ్ చేశారు. బుక్స్లో ఈ ప్లాట్ లైన్ ఇంకా ఎండ్ అవ్వలేదు. మార్టిన్ తర్వాత మిగిలిన బుక్స్ రాస్తే తెలుస్తుంది అప్పుడు మనకి. అమ్మా,
ఇప్పుడు అర్థమైంది కదా! లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చిందో. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ తాతం మామూలుగా ఉండదు మరి. వరల్డ్ బిల్డింగ్ తోపు చేస్తాడు. అది మాత్రమే కాదు. ఇక్కడ మనం చూసే సర్ డంకన్‌కి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మెయిన్ షోలో ఒక క్యారెక్టర్‌కి లింక్ ఉందని తెలుసా? యెస్. ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, బ్రియాన్ ఆఫ్ టార్త్. ఈమె సర్ డంకన్‌కి డిసెండెంటే. ఇది జార్జ్ ఆర్ఆర్ మార్టినే డైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు హోడోర్ గుర్తున్నాడు కదా! హోడోర్ కూడా డంకన్ డిసెండెంటే అని చాలా థియరీస్ నడుస్తున్నాయి. ఇంకా అన్నిటికన్నా క్రేజీ అంటే జైమీ లానిస్టర్‌కి, డంకన్‌కి కూడా లింక్ ఉంది. జైమీ లానిస్టర్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ అయిన లేడీ రొహెన్ వెబర్‌కి, డంకన్‌కి మధ్య చిన్న రొమాన్స్ నడుస్తది. ఆ తర్వాత ఆమె జెరాల్డ్ లానిస్టర్‌ని పెళ్లి చేసుకుంటది. వీళ్ళిద్దరికీ పుట్టిన కొడుకు పేరు టైటోస్. ఈ టైటోస్‌కి పుట్టిన కొడుకు ఎవరో కాదు, టైవిన్ లానిస్టర్. ఈమె టైవిన్‌కి గ్రాండ్ మదర్ అండ్ జైమీకి గ్రేట్ గ్రాండ్ మదర్. సో 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్‌కి', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి' ఈ 'నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్' షోలో ఉన్న మేజర్ లింక్స్ అయితే ఇవే అండి. వీళ్ళ ఫ్యామిలీ ట్రీస్ అన్నీ ఎలా లింక్ అయ్యాయో ఇప్పుడు తెలిసిపోయింది కదా! ఈ వీడియో మీకెలా అనిపించింది? కింద కామెంట్ చేసేయండి. అలానే 'ట్రాజెడీ ఎట్ సమ్మర్ హాల్' స్టోరీ కావాలన్నా, 'రాబర్ట్స్ రెబెలియన్' స్టోరీ కావాలన్నా కింద కామెంట్ చేసేయండి. ఏది హైయెస్ట్ లైక్డ్ కామెంట్ ఉంటే ఆ స్టోరీని వీడియోలా చేసేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.